6 నెలల్లో మీ ఇద్దరి జీవితంలో పెను మార్పు సంభవిస్తుంది. మీ ఇద్దరూ ఊహించని రీతిలో ఇద్దరి మధ్య సంబంధం వేరొకరు వచ్చి మీ సంబంధం ముడిపడనుంది అని చెప్పిన సోదమ్మ మాటలకు అయితే అప్పటికే చిరాకులో ఉన్న మా చక్రికి కొంచెం కాస్త సంతోషంగా అనిపిస్తే, మాకిదంతా అవసరం లేదని చెప్తుంది మహాలక్ష్మి అయితే. అసలు ఏం జరిగిందంటే, లాయర్ ఫోన్ చేయడంతో ఇక చక్రికి చాలా అసహనంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక విడాకులు తనకిష్టం లేదని చెప్పినా కూడా, ఇక లాయర్ అయితే మహాలక్ష్మి మాటలు నమ్మి తనకు ఫోన్ చేసి విడాకులు కావాలని ఆమె చెప్పడంతో, ఇక కోర్టులో అయితే హీరింగ్‌కి అయితే నోటీస్ పంపిస్తూ ఉంటాడు. అదంతా చక్రికైతే అసలు నచ్చదు. దాంతో తను చాలా చిరాకుగా ఉంటాడు. ఏం చేయాలో తెలియక మాధవ్ పనిచేసే చోటుకైతే వెళ్తూ ఉంటాడు. "ఏమైందిరా ఈ టైంలో ఇలా వచ్చావు?" అనేసి అడుగుతూ ఉంటాడు మాధవ్. ఇక "అన్నయ్య నాకేమీ అర్థం కావటం లేదు. నేను మహాలక్ష్మిని విడిపోవాలని నేను అనుకోవటం లేదు. కానీ లాయర్ ఫోన్ చేశారు. ఈ హీరింగ్ అయితే ఉందంట. రేపే వెళ్ళాలి" అని చెప్తూ ఉంటాడు. "నీ ప్రేమ స్వచ్ఛమైనదైతే తను ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుందిరా. ఒకసారి నీ మనసులో మాట చెప్తేనే కదా నువ్వు తనకి నీపై ఎటువంటి ఉద్దేశం ఉందో తెలిసేది. ఒకసారి నీ మనసులో మాట తనతో చెప్పుకోరా. అప్పుడే నీకు తనేంటో అర్థమవుతుంది. నువ్వు తనకేంటో అర్థమవుతాయి" అనేసరికి, "లేదంటే నన్ను చెప్పమంటావా? చెప్పు నేనైనా చెప్తాను" అని మాధవ్ అయితే చక్రితో మాట్లాడుతూ ఉంటాడు. "లేదన్నయ్య నేనే చెప్తాను" అని చెప్పి మాధవ్ ఎలాగైనా సరే మహాలక్ష్మితో మాట్లాడాలనేసి చక్రి అయితే ఆఫీస్‌కి అయితే వెళ్తూ ఉంటాడు. అప్పటికే ఆఫీస్‌లో తన బాస్ అయితే, "రా మహాలక్ష్మి, లక్కీ మనం ఈరోజు నేను డ్రాప్ చేస్తాను" అని అంటే, పక్కనే ఉన్న ఫ్రెండ్ అయితే, "మహాలక్ష్మికేనా నాకు లేదా" అని అంటే, "అమ్మ మహాలక్ష్మి అంటే నేను వెళ్ళే రూట్‌లో తన ఇల్లు ఉంది కాబట్టి తనని డ్రాప్ చేస్తానన్నాను. మీరుండే హాస్టల్ మా సైట్ కాదు కదా, అందుకే తనకే ఆఫర్ ఇచ్చాను, నీకు లేదు" అని చెప్తూ ఉంటాడు. "సరే" అని అంటే మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. "వీడేంటి ఇలా నాకు తగులుకున్నాడు" అనేసి చక్రి అయితే మహాలక్ష్మి ముందుకు వెళ్తుంది. "ఏంటండి మీరిక్కడ" అనేసి అంటే, "మీతో మాట్లాడడానికి వచ్చాను, మీకోసమే వచ్చాను" అని చక్రి అంటాడు. "నా కోసమా? ఏమైనా ముఖ్యమైన విషయమా?" అని అంటే, "అవునండి మనిద్దరం వెళ్దాము రండి" అనేసరికి, "సరే నేను వెళ్తాను, కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి" అని చెప్తూ ఉంటాడు. "అవును ఇతను నీకు అన్నయ్య అని చెప్పావు కదా, అదే కజిన్ అని చెప్పావు కదా" అనేసి అంటే, "లేదు" అనేసి, "కజిన్ అంటే బావ కూడా అవుతాడురా, మామ కూడా అవుతాడు, బ్రదరే అవ్వాలనే రూల్ లేదు కదా" అనేసి చక్రి అయితే తిట్టుకుంటూ ఉంటాడు. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత, "చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు కదా" అనేసి మహాలక్ష్మి అక్కడున్న చక్రితో అంటుంది. "ఇక్కడ కాదండి, అలా ఎవరు లేని చోటుకి వెళ్ళి మాట్లాడుకుందామా" అనేసి అడుగుతూ ఉంటాడు. "అంత సీరియస్ మ్యాటరా" అనేసి మహాలక్ష్మి అంటే, "లేదు కాస్త సెన్సిటివ్ మ్యాటర్" అనేసి చక్రి అంటాడు. "సరే అయితే పదండి" అనేసి పార్క్‌కి వెళ్తూ ఉంటే, అక్కడ శనగలనగా అబ్బాయి అయితే ఇక శనక్కాయలు కొనుక్కునే వరకు అయితే ఊరుకోడు. దాంతో శనక్కాయలు తీసిస్తూ ఉంటాడు. వాడి బాధ భరించలేక చక్రి అయితే అవి తింటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే మళ్ళీ కాసేపటికి వచ్చి విసిగిస్తూ ఉంటాడు. మా చక్రి చెప్పే టైంలో ఎవరో ఒకరు వచ్చి విసిగిస్తూ ఉంటే మరింత అసహనం అయితే చక్రికి అనిపిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే అదేమీ పట్టించుకోకుండా చేతిలో ఉన్న శనక్కాయలు తింటూ ఉంటుంది. ఇక శనక్కాయలు వాడితో, "ఇంకా కొన్నవే అవ్వలేదు కదరా! మళ్ళీ వస్తావేంటి" అని అంటే, "మీరేంటన్నా అందరిలా మీరు లేరేంటి? మీరు చూసారా చుట్టుపక్కల ఎందరో లవ్ కపుల్స్ ఎలా ఉన్నారో, మీరేంటి అంత దూరంగా ఉంటే ఎలా అన్నా" అనేసి చెప్తూ ఉంటే, "నా బాధ నీకు అర్థం కాదులేరా, వెళ్ళరా నాయనా" అనేసి మనసులో అనుకుంటాడు ఆ శనక్కాయల అబ్బాయి. వెళ్ళిపోగానే అక్కడ మహాలక్ష్మితో, "చెప్పండి ఏదో మాట్లాడాలన్నారు కదా" అనేసి మహాలక్ష్మి శనక్కాయలు తింటూనే అడుగుతూ ఉంటుంది. మళ్ళీ సోదమ్మ చెప్తానమ్మా సోది అనేసి అంటూ ఉంటుంది. "మీ జీవితంలో ఊహించని మార్పయితే వస్తుంది మరొక 6 నెలల్లో" అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి చక్రి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంటే మహాలక్ష్మి నా నుండి దూరం కాదా? మా ఇద్దరికి విడాకులు రావా? అనేసి అనుకుంటూ ఉంటాడు. దాంతో, "మాకు ఈ సోదంతా అవసరం లేదు. నువ్వు ఇక నుండి వెళ్ళవమ్మా" అనేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. "సోదమ్మ ఎప్పుడు అంత తీసి పారేయకు. సోదమ్మ చెప్పిన తల్లి మాటలే నా నోటంట వస్తాయి. మీ ఇద్దరు 6 మాసాలలో మీ ఇద్దరి జీవితం మలుపు తిరగబోతుంది. చూస్తూ ఉండండమ్మా. ఈ సోదమ్మ చెప్పిన మాటలు మీకెప్పుడైనా ఒకరోజు గుర్తుకు వస్తూ ఉంటాయి" అని సోదమ్మ మాట్లాడుతూ ఉంటే కాస్త సంతోషంగా అనిపిస్తుంది. "వెళ్ళవమ్మ వెళ్ళు. మాకేం సోద అవసరం లేదు" అని చక్రితో హ్యాపీగా ఉన్న మహాలక్ష్మికి ఆ మాటలు నచ్చక సోదమ్మనైతే పంపించేస్తూ ఉంటుంది. ఇక సోదమ్మ అయితే తన రీతిలో తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. "చెప్పండి" అని అంటే, "ఏంటండి నేను మాట్లాడుతున్న టైంలో వీళ్ళందరూ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు" అనేసి తను ప్రేమించిన విషయం, మన బంధం ఎలా కలిసిందో మనకి తెలుసు. మన ఇద్దరం ఒకటి భార్యాభర్తలు అని మీకు కూడా తెలుసు. కానీ మిమ్మల్ని నేను నా మనస్ఫూర్తిగా భార్యగా అనుకుంటున్నానండి. మీరంటే నాకు చాలా ఇష్టము. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని భార్యగా అంగీకరించాను. మీరంటే నాకు కూడా ఇష్టమే అండి. మీరు కూడా నన్ను భర్తగా అంగీకరిస్తే మీకు నేను విడాకులు ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు.
మీరు కూడా నన్ను భర్తగా అంగీకరించండి. కాస్త టైం తీసుకున్నా పర్వాలేదు అనేసి అంటే, నాకు మీకు విడాకులు ఇవ్వాలని లేదు. కానీ ఎలా జరిగినా మన పెళ్లి జరిగింది. జీవితాంతం ఈ మెడలో తాళైతే తీను నేను. కానీ విడాకులైతే తీసుకుంటాను అనేసరికి, అది కాదండి. కాస్త నాకు టైం ఇవ్వండి. నన్ను అర్థం చేసుకునే టైం ఇస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మీలో మార్పు వచ్చి మనిద్దరం ఒకటవుతాము అంటే, సరే అండి. నేను కాస్త ఆలోచించుకోవాలి అంటే ఇక చక్రి అయితే ఎగిరి గంతేస్తూ ఉంటాడు. దాంతో ఊహల్లో నుండి ఒక్కసారిగా బయటకు వచ్చి కింద పడగానే బయటకు వస్తూ ఉంటాడు. ఏంటి ఇదంతా నా కలనా? మహాలక్ష్మి గారు ఒప్పుకోవడం ఇదంతా నా కలనా? అంటే ఏంటండి ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉన్నారు. అసలు మ్యాటర్ చెప్పడానికి వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఏమైందండి అనేసి అప్పటి వరకు చక్రి ఊహల్లో ఉండడము, మహాలక్ష్మి ఎంత పిలిచినా పలకపోవడంతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఒక జంట అయితే ఇక అరుచుకుంటూ వస్తూ ఉంటారు. ఏమైందిరా ఏంటి అనేసి మహాలక్ష్మి చక్రి ఆపుతూ ఉంటే, ఇక ఇతను నన్ను మోసం చేసింది ఈ అమ్మాయి. ఇప్పటి వరకు కలిసి ఉండి ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుంటానంటుంది. నన్ను నమ్మించి మోసం చేసింది. అంటే డబ్బు కోసం నిన్ను నమ్మించి మోసం చేయదు. డబ్బు లేకపోతే కాదు, నమ్మకం ఉంటే ఎలాగైనా సరే ప్రేమ పుడుతుంది తప్ప డబ్బుంటే ప్రేమ పుట్టదు. ప్రేమ ఉన్న చోట ఆస్తి, అంతస్తులు, విలువలు ఇవన్నీ ఏమీ ఉండవు అని చెప్పి అంటుంది. ఇక దాంతో వాళ్ళిద్దరూ తగువ చూసిన తర్వాత చక్రికైతే తన మనసులో ఉన్న మాట అయితే చెప్పాలనిపించదు. సరే వెళ్దాం పదండి, నాకు అసలు మనసు బాగోలేదు అని చెప్పి అనడంతో ఇక చక్రి తన గదిలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటే మాధవ్ ఆపుతూ ఉంటాడు. అప్పటికే మాధవ్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. వీడు చాలా బాధపడుతూ వెళ్ళాడు. ఏమైందో ఏంటో అనేసి కేశవ వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. అయినా వాడు ఇలా చేస్తాడంటారా అని అయితే చక్రి రాగానే అడిగేసరికి, నాకేం మనసు బాగలేదు, నేను గదిలోకి వెళ్ళి పడుకుంటాను అనేసరికి ఇక మాధవ్కి వీడు చెప్పుండడు. అలాగే మహాలక్ష్మికి వీడు చెప్పుండడు. మహాలక్ష్మి ఏదో అనుంటుంది. దాంతో వీడు భయపడి తన మనసులో ఉన్న మాట చెప్పడు. అప్పటికే మొన్న చక్రి చేసిన పనికి మహాలక్ష్మికి ఇంకా కోపం తగ్గలేదు. ఇప్పుడు వీడు మనసులో మాట చెప్పుండడు అని కేశవ అంటాడు. అందరూ రాత్రి భోజనం చేసిన చక్రి అయితే ఆలోచనలో ఉండి పార్కులోనే జరిగిన సంఘటన జరుగుతూ ఉంటుంది. తినాలనిపించదు. అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. కన్నా పిలిచినా, ఎవరు పిలిచినా తినాలనిపించి అలాగే ఉంటాడు. వాళ్ళైతే అందరూ భోజనం చేసి పడుకుంటారు. దాంతో అందరూ బాగా తిన్నారా? మరి నేను బాధపడుతున్నా, మీకేం లెక్కలేదు కదా అనేసి కోపం వచ్చిన చక్రి వాళ్ళ అన్నదమ్ములతో అంటే, నీకేమైందిరా? నిన్ను తినొద్దన్నామా? తింటానంటే నువ్వే వద్దన్నావు కదరా అనేసి మాధవ అంటాడు. అక్కడ కేశవ అంటాడు, ఒరేయ్ మీరు కామ్‌గా ఉండండిరా, వాడిని బాధ పెట్టకండి అనేసి మాధవ తనకి నచ్చ చెప్తూ ఉంటాడు చక్రికి. ఎప్పటికైనా సరే నీ ప్రేమ నిన్ను వదిలిపోదు అని నచ్చచెప్తూ ఉంటాడు. దాంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక కోర్టులో జడ్జిలో కూడా ఆ కేసు గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక కండిషన్స్ అయితే చెప్తూ ఉంటుంది. దాంతో మహాలక్ష్మికి అయితే పిచ్చి కోపం వస్తూ ఉంటుంది. అసలు విడాకులు ఇవ్వడానికి ఇంకేంటి ఇంత నొప్పి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటుంది. కోర్టులో జడ్జి అయితే మాత్రం వీరిద్దరికీ విడాకులు ఇవ్వదు. కొన్ని కండిషన్స్ అయితే చెప్తూ ఉంటుంది. 6 మాసాల తర్వాత మీకు విడాకులు వస్తాయని తేల్చి చెప్పేస్తూ ఉంటుంది. దాంతో చాలా కోపం వస్తుంది మహాలక్ష్మికి. కానీ జడ్జిమెంట్‌ని కాదనలేక తను ఏమీ చేయలేదు కదా! అందుకే మౌనంగా అయితే ఉండిపోతూ ఉంటుంది. ఇక 6 మాసాలు తర్వాత సోదమ్మ చెప్పినట్టు వీళ్ళిద్దరి జీవితాల్లో పెను మార్పు సంభవిస్తుందా? లేదా? వచ్చే ఎపిసోడ్‌కి మిస్ కాకండి. ఈ ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అండ్ లైక్ ద వీడియో, కామెంట్ చేయండి.